బీఆర్ఎస్ అధినేత ఇవాళ తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ప్రజా సమస్యలతో పాటు పార్టీ నిర్మాణం, సభ్యత నమోదుపై చర్చించనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కేసీఆర్ అక్కడే కాలు జారుపడి ప్రమాదం జరగడం, చికిత్స అనంతరం అక్కడే కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఫామ్ హౌస్ లోనే కలుస్తూ వస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుండడం, కేసీఆర్ పాల్గొంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో 2 గంటలకి ఏఆర్ఎస్ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి మొత్తం 430 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ మీటింగ్ కి సంబంధించిన దానిపైన కూడా ఎలాంటి అంశాలపైన చర్చించబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటికే పొలిటికల్ సర్కిల్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి కూడా ఇప్పటికే కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ కూడా ఇవాళ ప్రకటించబోతున్నారు. ఈ నెల 27 లేదంటే 23 ఈ 2 తేదీల్లో ఒక రోజు మాత్రం పాలమూరు జిల్లాలో మాత్రం కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. అక్కడే ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో 91 టీఎంసీకి సంబంధించి కూడా నీటి వాటాలను కూడా ఒప్పుకున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45 టీఎంసీలకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర అనే దానిపైన కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది. గతంలో 91 టీఎంసీలకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు 45 టీఎంసీలకు సంబంధించిన ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సమావేశం ఎజెండాగా కూడా ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒప్పుకుందో దానికి సంబంధించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆ తీరును ప్రజల ముందు ఎండగట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే ఇప్పటికే భావిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా నదుల అనుసంధానం పేరుతో కూడా ఏపీ ప్రభుత్వం జలతోపిడికి కూడా కేంద్రం సహకరిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటికీ సంబంధించిన దానిపై కూడా కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, నదీ జలాల పరిరక్షణకు సంబంధించి కూడా ఎన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు, కేసీఆర్ ఎక్కడెక్కడ పర్యటిస్తారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పర్యటన ఎక్కడ ఉండబోతుందనే దానిపై కూడా ఇవాళ ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ప్రజా పోరాటం కూడా సిద్ధమవ్వాలని చెప్పి కూడా కేసీఆర్ ఇప్పటివరకే పిలుపునిచ్చిన నేపథ్యంలో మౌలారు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి, దాంతో పాటుగా నల్గొండ జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి కూడా ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశం కనిపిస్తే 2 చోట్ల కూడా బహిరంగ సభలు కూడా పెట్టే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉన్నారు. ఒకటి పాలమూరులో బహిరంగ సభ చేస్తే 2 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పరచాలి. బహిరంగ సభ వేదిక నుంచి కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా 45 టీఎంసీలకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే కాంగ్రెస్ ఒప్పుకున్న దానికి సంబంధించి కూడా ప్రజల వద్దనే ఎండగట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పి దీంతో పాటుగా పార్టీ బలోపేతం పైన కూడా కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. జనవరి మాసం నుంచి లేదంటే ఫిబ్రవరి మాసంలో కూడా పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా ఉంటాయి అని చెప్పేసి కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ సమావేశం తర్వాత మాత్రం పార్టీ బలోపేతానికి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం కమిటీలు వేస్తారు. కమిటీలు వేసిన తర్వాత మాత్రం పార్టీ బలోపేతాన్ని కూడా కృషి చేస్తారు అని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మాత్రం కమిటీలు వేసిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా కూడా గ్రామాలలో పర్యటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి కూడా ఇవాళ కమిటీలు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో పాటుగా పార్టీలో మాత్రం సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో అందరి నుంచి కూడా కేసీఆర్ ఇలా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సాగునీటి అవసరాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం
వివరిస్తున్న తీరుకు సంబంధించిన దానిపైన కూడా సీనియర్ నేతల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రం ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా ప్రజా ఉద్యమానికి సంబంధించి కూడా మబ్నారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల సంబంధించి కూడా ప్రజా ఉద్యమాన్ని కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం ఆ కేసీఆర్ ప్రెస్ పెట్టి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ ప్రెస్ పెట్టి ఉంటే మాత్రం ఏ అంశాలపైన కూడా ప్రసంగించబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటికే ఒక ఆసక్తి అయితే ఆ రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా నీటి అవసరాలకు అంటే ఒక పక్క సాగునీటి అవసరాల అంశంపైన కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగేసే విధంగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి కూడా గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం తర్వాత మాత్రం ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు, స్వయంగా కేసీఆర్ అటెండ్ అవుతారని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఎన్ని సభలకు అటెండ్ అవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఇప్పటివరకు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో కూడా గెలిచిన నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం పైన ఇప్పటివరకే వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు అయితే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల ఆ చివరి వారంలో కూడా తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించిన తర్వాత మాత్రం 42% బీసీ రిజర్వేషన్ల పైన కూడా ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే మాత్రం ప్రభుత్వం పైన వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలన్న దానిపై కూడా క్యాడర్ కూడా ఆ కేసీఆర్ సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా జీహెచ్ఎంసీలో ఇప్పటివరకే 300 కూడా కార్పొరేషన్ సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధి పెంచడం పైన కూడా బీఆర్ఎస్ అయితే కొంత అభ్యంతరాలు కూడా చెప్తుంది. చిక్కుముళ్ళు కావచ్చు, దాంతో పాటుగా ఆ ముందస్తు అభిప్రాయాలు తీసుకోకుండా కూడా ఏ విధంగా పెంచారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటి అంశాలపైన కూడా కేసీఆర్ ఏ విధంగా ఆ నేతల నుంచి ఆరాధించిన తర్వాత మాత్రం ఎలాంటి ఆ సూచనలు బీఆర్ఎస్ పార్టీ అధినేత నేతలకు సూచనలు చేయబోతున్నారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాయంత్రం ఆ కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలు వెల్లడిస్తారన్న దానిపైనే ఆసక్తి రేపుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్.